జగదీశ్వర్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో లేదు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రబాబే, ఉమ్మడి పాలనలాగానే కొనసాగుతుంది. కేసీఆర్ 10 సంవత్సరాల హయాంలో ఇక్కడ సాగునీరు తాగునీరు అందుతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీరు పక్కన పెడితే సాగునీరుని అంతా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు, చంద్రబాబు ముఖ్యమంత్రి తెలంగాణ కానీ. అంటే ఆయన ఏ టైంలో మాట్లాడిండో తెలియదు. అంటే సాయంత్రం 2 వేసుకున్నాక మాట్లాడిండా, పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాక మాట్లాడిండా. ఎందుకంటే వీళ్ళకు మాట్లాడాలి, వాళ్ళ బాస్ ఫామ్ హౌస్లో వండుకున్న బాస్ దగ్గర మార్కులు సంపాదించాలని మాట్లాడతారు తప్ప అవగాహన రైత్యం. ఎందుకంటే సాగునీరుకు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు కట్టిన ప్రాజెక్టు కూలిపోయిన విషయం తెలిసిందే మీకు. ఈరోజు సస్యశ్యామలం చేసి లక్షల కొద్ది ఎకరాలకు నీళ్లు బారిస్తా అని చెప్పి వాళ్ళు 1,00,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియదా ఇవాళ గోదావరి జలాలు కోసమే మనం కాళేశ్వరం కట్టుకున్నాం. కట్టిన 1,00,000 కోట్ల పైచిలకు పెడితే 50,000 ఎకరాలకు కూడా నీళ్ళు సాగు అందించే పరిస్థితి లేదు. మా ప్రభుత్వంలో మేము కృష్ణా జలాలు 299 టీఎంసీలు ఉంటే వాటిని కాపాడుకోనికే ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలల్లా దక్షిణ తెలంగాణలల్లా కృష్ణా నది పైన పాలమూరు రంగారెడ్డి కానీ కింద ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం ఇప్పుడు టన్నల్ ఏదైతే ఇబ్బంది అయిందో ఆ టన్నల్ కానీ వీళ్ళు ఏ రోజు కార్యక్రమాలు చేయలేడ. 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే 2-3 లక్షల ఎకరాల నీళ్లు వచ్చే పరిస్థితి నల్గొండ జిల్లాకు ఉంటే ఉమ్మడి జిల్లాలో 10 సంవత్సరాలు ఉన్న ఏకైక దరిద్రపు మంత్రి ఈ జగదీశ్వర్ రెడ్డి. మరి అప్పుడు ఎవంది బీకిండంట అలా సార్ గ్లాసుల సోడా కలుపుడు తప్ప తెలంగాణలో నల్గొండ జిల్లాల రైతులకు ఆ 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ టన్నల్ కంప్లీట్ చేస్తే మంచినీళ్ళు తర్వాత ఇరిగేషన్కి సంబంధించినటువంటి నీళ్ళు అట నల్గొండ కింద 3-4 లక్షల ఎకరాలకు నీళ్లు బారేది. మరి అప్పుడు వారలే, అప్పుడు ఓన్లీ గ్లాసుల సోడానే బారింది వాళ్ళకు. ఇప్పుడు వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరని అలా మామని అడగమని పోయి 2 వేసుకున్నాక సాయంత్రం చెప్తాడు ఎవడో ముఖ్యమంత్రి. నిద్రపోతే కూడా గుర్తుకొస్తాడు పండుకుంటే అలా మామకు ఎవరో ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రి. మధ్యకాలంలో నల్గొండలో పర్యటిస్తూ జగదీశ్వర్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళి ఏడ్చిండు, సాగునీరు వస్తలేదు అనేటువంటి. నేను చెప్పినా కదా, రైతుల దగ్గర పోయి దొంగ డ్రామాలే ఆస్కార్ అవార్డు విన్నింగ్ యాక్టరింగ్ కాదు చేసేది. 10 ఏళ్ళు చిత్తశుద్ధితో చేసి ఉంటే తుంగతుర్తిలా రుద్రమ సాగర్లా బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా నీళ్ళు వచ్చేటి. ఆ 2 కిలోమీటర్ల కాలువ దోమనికే చేతగాక పిచ్చిమాడి హైదరాబాద్లో రోజు సాయంత్రం ఇక్కడ వండుకొని ఊళ్ళల్లో పోయి తిరిగి ఉంటే వాళ్ళు తెలిసేది. ఇప్పుడు మమ్మల్ని ఎండగట్టడానికి మా ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడానికి పోయి ఆ కన్నీళ్ళు పెట్టుకుంటుండు. ఆ దరిద్రపు కన్నీళ్ళు ఎందుకు, కాలువల్లే నీళ్ళు వచ్చేటాయి అని చెప్పిన కష్టపడి పనిచేసి ఉంటే. సో జగదీశ్వర్ రెడ్డికి కేవలం వాళ్ళ బాసు దగ్గర మంచి మార్కులు సంపాదించాలని అప్పుడప్పుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు తప్ప జగదీశ్వర్ రెడ్డి నల్గొండకు మంత్రి అన్న విషయం తెలంగాణ ప్రజలకు 10 సంవత్సరాలు ఆయన మంత్రి పదవి చేసినా ఎవరికి గుర్తుకు లేదు. ఎందుకంటే ఆయన ఘనకార్యం చేసింది లేదు, నల్గొండ జీన్గా ఒరిగింది లేదు. ఇక రాష్ట్రం గురించి మాట్లాడే అధికారం ఆయనకు లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం 1.5 సంవత్సరాల పాలన బ్రహ్మాండంగా చేస్తుంది. ఈ పాలనలో మాకు అన్నీ తెలుసు. ఎందుకంటే నిన్న కూడా మీరు అహ్మదాబాద్లో చూసిర్రు, కులగణన మేమే చేసినాం. సన్నబియ్యం ఈరోజు ప్రజలకు సన్నబియ్యం తినిపిస్తుంది మేమే. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం. అవసరమై ఇప్పుడు బస్సులలో మహిళలు తిరుగుతుర్రు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే రైతులకు పోయిన సంవత్సరం 60,000 ఖర్చు పెట్టినాం కోట్లు, వచ్చే సంవత్సరం 70,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారు పిచ్చి మాటలు మాట్లాడకు. సాగునీరు తాగునీరు అన్నిటి మీద మాకు అవగాహన ఉంది. తాగునీరు కావాలి కాబట్టి మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్లో నీళ్లు కలిపి అక్కడి నుంచి ఈరోజు హైదరాబాద్లో ఉన్న సమస్యలని పరిష్కారం చేసే దిశగా ప్లాన్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఇలాంటి పిట్టల దొర దగ్గర పనిచేసే ఇంకో చిన్న పిట్టల దొర ముచ్చట్లు మాట్లాడుతుంది. చివరిగా కేఆర్ఎంబి విషయంలో ప్రభుత్వ వైఖరి కరెక్ట్ లేదు, తర్వాత సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చాయి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర, ఇది పరిస్థితి అనేటువంటి స్టేట్మెంట్. నిజంగా అట్లుందా పరిస్థితి? అక్కడ ఉద్రిక్తంగా కేఆర్ఎంబి ఎవరండి చెప్పేది? కేఆర్ఎంబికి 10 సంవత్సరాల నీళ్లు నిధులు నియామకం నినాదం మీద తెచ్చుకున్న తెలంగాణలో రిజర్వాయర్లు ఎందుకు కట్టలే? గ్రావిటీ ద్వారా నీళ్లు పోతుంటే ఎట్లా దాచుకుంటారు నీళ్లు? అవి లిఫ్ట్ చేస్తావా, ఏం చేస్తావా? పాలమూరు కట్టుంటే ఎన్నో టీఎంసీలు 30-40 టీఎంసీలు అటు నల్గొండకు పోయేది టన్నల్ అయితే. కేఆర్ఎంబి మీద వీళ్ళకేముంది? కేఆర్ఎంబికి వీళ్ళు కేంద్ర జలశక్తి మీటింగ్ పెడితే కూడా అటెండ్ కానటువంటి పరిస్థితి అది. వాళ్ళ సార్ పోయి చేపల పులుసు తిని రోజా దగ్గర చేపల పులుసు తీసి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పొచ్చిన దరిద్ర బతుకులు వీళ్ళు మాకేంది చెప్పేది? జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్తారు ఒక మాటలో? జగదీశ్వర్ రెడ్డి గారు అవగాహన లేని మాటలు మాట్లాడకండి.
ఎవరినో ప్రసన్నం చేసుకోనికే నోటికి వచ్చిందల్లా మాట్లాడొద్దని చెప్తాను. ఇది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి స్టేట్మెంట్. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కావాలని ఏదో రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగదీశ్వర్ రెడ్డి అత్యంత దారుణమైనటువంటి ముఖ్యమంత్రి, ఎవరికి తెలియదు. తర్వాత 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలు కూడా మర్చిపోయినటువంటి సిచ్యువేషన్. నల్గొండను నాశనం చేసిందే జగదీశ్వర్ రెడ్డి హయాంలో, ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయినటువంటి స్టేట్మెంట్ చేస్తారు చామల. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.